సిద్ధార్థ్ యాదవ్ దేశం కోసం ప్రాణం కోల్పోయిన వీరుడు గురించి మనం వింటూనే ఉన్నాం. కానీ గత 4 తరాలుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సర్వీస్ చేస్తూనే ఉంది మన నేషన్ కి. సిద్ధార్థ్ గారు హర్యానాలో మజ్రా బల్కి అనే విలేజ్ లో పుట్టాడు. వాళ్ళ బలమైన లెగసీని ఇతను కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాడు. వాళ్ళ ముత్తాత గారు బ్రిటిష్ టైంలో ఇంజనీర్స్ గా సర్వీస్ చేశాడు. వాళ్ళ తాత గారు పారామిలిటరీ ఫోర్సెస్ లో సర్వీస్ చేశాడు. వాళ్ళ నాన్నగారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సర్వీస్ చేశారు. వీళ్ళ దారిలో సిద్ధార్థ్ గారు కూడా నడుచుకుంటున్నారు. 4th జనరేషన్ గా నేషన్ కి సర్వీస్ ఇస్తూ వచ్చాడు. 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాస్ అయ్యాడు. 3 years ట్రైనింగ్ తీసుకొని డెడికేటెడ్ గా పైలట్ అయ్యాడు. ఈ విధంగా దేశానికి సర్వీస్ ఇస్తూ వచ్చాడు. కానీ మొన్న ఏప్రిల్ 3 రోజున జామ్నగర్ గుజరాత్ లో ట్రైనింగ్ మిషన్ గా జెట్ లో వెళ్తుంటే అతని జాగ్వర్ ఫైటర్ జెట్ లో టెక్నికల్ మాల్ ఫంక్షన్ ఇష్యూ వచ్చింది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ గారు గమనించి పాపులేటెడ్ ఏరియాస్ కి దూరంగా స్టీరింగ్ ని తిప్పాడు. పక్కనున్న కో పైలట్ ఒక సేఫ్టీ గురించి ఆలోచించాడు. ఇది క్రాష్ అవుతుందని గమనించి ఇది క్రాష్ అవ్వకనే ముందే అతని కో పైలట్ ని కాపాడాలని అందులోంచి ఎజిక్ట్ చేసేసి కాపాడాడు. కానీ సరైన సమయంలో అందులోంచి తప్పించుకోలేక ఇతను ఈ జెట్ క్రాష్ లో చనిపోయారు. ఇది జరిగిన 10 రోజుల ముందే ఇతనికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నవంబర్ లో పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ సాడ్లీ హీ లాస్ట్ హిస్ లైఫ్. చాలా జీవితాన్ని చూడాల్సిన వ్యక్తి ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ గారి నాన్నగారైన సుశీల్ కుమార్ గారు వాళ్ళ కొడుకు యొక్క బ్రేవ్నెస్ ని గర్వంగా చెప్పుకొచ్చాడు. సిద్ధార్థ్ గారు ఇతరుల్ని కాపాడుతూ తన ప్రాణాలను కోల్పోయిన గొప్ప వీరుడుగా చెప్పుకొచ్చాడు. మన నేషన్ సిద్ధార్థ్ ఫ్యామిలీతో నిలబడుతుంది. సిద్ధార్థ్ గారి కథ మన ఆర్మీ వాళ్ళు దేశం కోసం చేసే సాక్రిఫైసెస్ కి మరో నిలువెత్తు సమాధానం. సిద్ధార్థ్ యాదవ్ లాంటి వాళ్ళు మన దేశానికి ఒక గొప్ప గర్వం. పైలట్ సిద్ధార్థ్ గారి సర్వీస్ ని మనం రెస్పెక్ట్ చేస్తూ జై హింద్.